సిగరెట్టు మందు తాగింది పెళ్లి కూతురు. మందు తాగుతూ డ్యాన్స్ వేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వధువు వింత పోకడల మీద తీవ్రంగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. పెళ్లి కూతురు నవ వధువు మందు కొడుతోంది, సిగరెట్టు తాగుతోంది. పెళ్లి అనే పవిత్ర బంధం దేవుడు కల్పించిన ఒక గొప్ప వరం. అలాంటి నిబంధనలు, నియమాలు, సంప్రదాయాలు అన్నీ కూడా తుంగలో తొక్కి వివాహం ఈ విధంగా చేసుకోవటం ఏంటి అంటూ చాలామంది తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. విమర్శల పాలవుతుంది ఆ నవవధువు. సాంప్రదాయం ప్రకారం వివాహం అనేక ఆచారాలు ఉంటాయి. అనేక వేద పండితుల మంత్రాల మధ్య వివాహం జరుగుతుంది. అలాంటి సంప్రదాయాల నడుమ పెళ్లి దుస్తుల్లో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? నవవధువు ఇలాంటి ప్రవర్తనను అసలు ఎవరు అంగీకరించరు. ప్రస్తుతం పవిత్రమైనటువంటి వివాహాలు అపవిత్రంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. యువకులు వింత పోకడలు అనుసరిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఒక షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. నవవధువు తన గదిలో ఫ్రెండ్స్తో కలిసి బీర్లు తాగుతూ మరో చేతిలో సిగరెట్ పట్టుకుని ఏ విధంగా హల్చల్ చేస్తుందో స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. పెళ్లిలో ఎవరైనా సరే సిగ్గుపడుతూ సంప్రదాయబద్ధంగా ఉండాల్సినటువంటి చోట అసలు అలాంటి పద్ధతులేం లేకుండా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన వేద పండితులు ఉచ్చారణ మధ్య, అలాంటి సంప్రదాయం మధ్య పెళ్లి జరగాల్సిన చోట ఈ వింత పోకడ ఏంటి? అసలు ఎటుపోతుంది? మన సంప్రదాయం కనుమరుగైపోతున్న పరిస్థితుంది. స్నేహితుల రూమ్లో అది కూడా ఒక చేతిలో ఏమో సిగరెట్ పట్టుకొని మరో చేతిలో బీరు పట్టుకొని తాగటం, గుప్పు గుప్పుమంటూ సిగరెట్ లాగటం, తర్వాత డ్యాన్స్ చేయటం. ఇదంతా చూసిన వాళ్ళు నోరెళ్ళ పెడతా ఉన్నారు. పెళ్లి రోజున వరుడు తాగి రావటం మనం చాలా సందర్భాల్లో కూడా కొన్ని చూసాం. అలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వధువే మందు కొట్టడం మాత్రం రచ్చలేపుతోంది. వేద మంత్రాలు, పెద్దల సమక్షంలో వివాహం జరగాలంటే ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా? ఇలాంటి ఘటనలే తరచుగా చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు ఏంటి అంటూ చాలామంది ఆ వధువు మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నవవధువు ఏ విధంగా మందు కొడుతూ సిగరెట్ తాగుతుందో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. పూర్తిగా పెళ్లికి సంబంధించినటువంటి సంప్రదాయాల్ని తుంగలో తొక్కుతూ ఈ విధమైనటువంటి వింత ప్రవర్తన, వింత పోకడలు కనిపిస్తున్నాయి. సో దీన్ని తీవ్రంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శల పాలవుతుంది ఆ నవవధువు. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరగాల్సిన చోట